మీరు చెప్పింది ఆ వెర్షన్ కూడా చాలా గట్టిగా నడుస్తుందండి. ఎలా అంటే ఎక్స్క్లూడింగ్ రెమ్యూనరేషన్ టు ది ఆర్టిస్ట్స్, మిగతా బడ్జెట్ కానీ ఎక్కువ ఉంటే దానికి మనం సపోర్ట్ ఇవ్వాలి అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. మొత్తంగా మనం దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అంటే ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యూనరేషను, టెక్నీషియన్స్కి ఇచ్చే రెమ్యూనరేషను అన్నీ కలిపితేనే బడ్జెట్ అనేటువంటిది ఉంది కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. మేము ఆ రెండింటికి మధ్యగా ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ప్రొడ్యూసర్ని, డిస్ట్రిబ్యూటర్ని అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయగలుగుతాం, అది అందులో కూడా మనం చేయాల్సిన ఆలోచన కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఎక్కువ జరుపుకునేటువంటి సినిమాలు, అదేవిధంగా కొంచెం నిజంగానే బడ్జెట్ ఎక్కువ అయ్యేటువంటి సినిమాలు, వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ కూడా రేపు జరిగే మీటింగ్లో డిస్కస్ చేసి సినిమా రంగానికి సంబంధించిన అన్ని అంశాల మీద చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు తీసుకున్నటువంటి జీవో మన దగ్గర ఏమీ లేదండి. కొత్తగా మనం ఏమి తీసుకోలేదు జీవో, పాత జీవోని కంటిన్యూ చేస్తున్నాం. అది ఇప్పుడు మనం ఫ్రెష్గా దాని మీద కొత్త జీవో తీసుకురావాలంటే దాని యొక్క పూర్వపరాలు అన్నీ కూడా మనం చర్చించాలి, దానికి ఏవి కరెక్టో ఏది కాదో చూసుకుని చేయాలనే ఆలోచనతో మీటింగ్ పెడుతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తెలుగు దిగా సార్, తెలుగు మీరిద్దరు ఇంగ్లీష్ పట్టుకోండి, నేను తెలుగు పట్టుకోండి. ఐఏఎస్ కదా, మనం రెండు పట్టుకుంటాం. మీరు హిందీ కూడా పట్టుకోవాలి. ఓకేనండి, నవలేకపోతున్నాం. ఓకే, దయచేసి మంచి పబ్లిసిటీ ఇవ్వండి కోసం. చూడండి, ఎక్కువ జనాలు రావాలి. రండి తొందరగా. సార్ ఏమిటి ఓకే ఓకే తొందరగా. సారీ, టుడే నాదల మనోహర్ గారు ఇస్ నాట్ కమింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్స్ హెల్త్. నన్ను చేయమన్నారు అంతా, నేను కంగారు పడుతున్నాను.